ఎడారి మధ్యలో ఇలాంటి అద్భుతం ప్రపంచంలో ఎక్కడా కనిపించదు. ఒకప్పుడు జీవం లేని ఇసుక సముద్రంగా ఉన్న ఈ ప్రదేశంలో మానవ మేధస్సు, ప్రకృతి మధ్య జరిగిన ఒప్పందమే ఈ మిరాకిల్ గార్డెన్. మన జూబాక్స్లో వాతావరణం అంత అనువుగా ఉన్నా కూడా సీతాకోక చిలుకలను పెంచడానికి నానా అవస్థలు పడుతుంటే, ఎడారిలో సీతాకోక చిలుకల జీవ సమతుల్యతను సృష్టించడం వీళ్ళ మేధస్సుకు, జీవ వైవిధ్యానికి నిదర్శనం. ఒక పక్క దుబాయ్ మాల్ ప్రపంచ టూరిజానికి తలమాలిక అయితే, మాల్ ఆఫ్ ఎమిరేట్స్ వినోదం, విలాసం, ఆధునికత కలిసి సృష్టించిన అనుభూతి లోకం. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోని దుబాయ్లోని కొన్ని టూరిస్ట్ అట్రాక్షన్స్ అయినటువంటి మాల్ ఆఫ్ ఎమిరేట్స్, బటర్ఫ్లై గార్డెన్స్, అలాగే మిరాకిల్ గార్డెన్స్ని అయితే చూపించబోతున్నాను. ముందుగా మాల్ ఆఫ్ ఎమిరేట్స్కి సెంటర్ పాయింట్ మెట్రో స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాను. ఇక్కడ నుండే మెట్రో ఫస్ట్ స్టార్ట్ అయ్యేది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 3 టెర్మినల్స్ కూడా ఇక్కడ నుండే ఒకదాని తర్వాత ఒకటి ఉంటాయి. హాఫ్ అన్ అవర్ ట్రావెల్ తర్వాత డైరెక్ట్ మాల్ ఆఫ్ ఎమిరేట్స్కి అయితే రీచ్ అయ్యాను. అందులో మొదటిగా ఎలక్ట్రానిక్స్ చూడడానికి వెళ్ళాను. ఇక్కడ డ్రోన్స్ను కూడా చూడొచ్చు. అవన్నీ దిరామ్స్లో మెన్షన్ చేశారు. ఒక దిరామ్ వచ్చేసి ఇండియన్ రూపీస్లో ₹24.50 ఉంది ప్రస్తుతం. ఎలక్ట్రానిక్స్ ఏమైనా రిటైల్గా దుబాయ్లో కొన్నప్పుడు 5% వ్యాట్ని ఎయిర్పోర్ట్లో క్లెయిమ్ చేసుకోవచ్చు రిటర్న్ వచ్చినప్పుడు. దుబాయ్ మాల్ తర్వాత ఆ రేంజ్లో ఉన్న మాల్ ఇదే. ఇందులో లగ్జరియస్ హోమ్ ఫర్నిచర్, హౌస్ హోల్డ్, ఇంకా ఇంటర్నేషనల్ బ్రాండెడ్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. క్యాన్డ్ ఫిషెస్ అండి, ఫ్రైడ్ తినవచ్చు. ఇందులో ఉన్న ఫుడ్ కోర్ట్లో అన్ని దేశాల డిషెస్ని కూడా చూడొచ్చు. ఖర్జూరం, రకరకాల డేట్స్ మొత్తం. ఫుడ్ మన ఐటమ్స్ దొరికి ఒకటేనండి, బాంబే చౌపట్టి ఫుడ్ కోర్ట్లో ఉంటుందన్నమాట. ఈ దుబాయ్లో ఇటువంటి రెస్టారెంట్స్లో స్టాఫ్ కార్డ్ ఎంప్లాయీస్ కోసం సపరేట్ మెనూ ఉంటుంది. అందులో ప్రైసెస్ రీజనబుల్గా ఉంటాయి. నేను ₹150లో ఈ స్టాఫ్ కార్డ్ ద్వారా ఈ వెజ్ మీల్స్ తీసుకున్నాను. మాల్ నుంచి బయటికి రావడానికి అరగంట పట్టిందండి. బస్ స్టాండ్ నేను ఎవరిని ఎదిగినా ఒక్కొక్క రూట్ చెప్తున్నాడు. చాలా కష్టం రా బాబు, గూగుల్ మ్యాప్ పెట్టుకుని రావాలి. లోపల కూడా గూగుల్ మ్యాప్ పని చేస్తారు. మాల్ ఆఫ్ ఎమిరేట్స్ వెనకాల కనిపిస్తుంది కదా బస్సు, 105 అది ఎక్కితే డైరెక్ట్గా మనం మిరాకిల్ గార్డెన్కి వచ్చి పక్కనే బటర్ఫ్లై పార్క్ కూడా ఉంటుంది, బటర్ఫ్లై గార్డెన్ అంటాం. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. ఫస్ట్ బటర్ఫ్లై గార్డెన్, తర్వాత మిరాకిల్ గార్డెన్. ఈ బటర్ఫ్లై గార్డెన్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి టికెట్స్ తీసుకుంటే ఆల్మోస్ట్ ₹1500 ఉంటుంది ఎంట్రీ ఫీజ్. అదే ఆన్లైన్లో క్లూక్స్ అనే వెబ్సైట్లో తీసుకుంటే అదే ప్రైస్కి కాంబో ఆఫర్ ఉంటుంది. నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నా కాబట్టి అదే ప్రైస్లో ఇప్పుడు బటర్ఫ్లై గార్డెన్ అలాగే మిరాకిల్ గార్డెన్ కూడా కవర్ చేయబోతున్నాను. 2015లో ప్రారంభమైన ఈ గార్డెన్ ప్రపంచంలోని అతిపెద్ద కవర్డ్ బటర్ఫ్లై గార్డెన్లో ఒకటి.
ఇక్కడ ప్రకృతి, సైన్స్, కళ 3 కలిసి కనిపిస్తాయి. ఈ గార్డెన్స్లోని గోడలు, ఫ్లవర్ డిజైన్స్, సీతాకోకచిలుకల ఆకృతులతో చేసిన ఆర్ట్ వర్క్ మనల్ని చాలా ఆకట్టుకుంటుంది. ఈ గార్డెన్ ప్రత్యేకత ఏమిటంటే సీతాకోకచిలుకల పూర్తి జీవిత చక్రం మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. గుడ్డు, లార్వా, ప్యూప, అందమైన సీతాకోకచిలుక వరకు ప్రకృతి చేసే మాయాజాలాన్ని చూడొచ్చు. 50కి పైగా జాతులు, 15,000కు పైగా సీతాకోకచిలుకలు స్వేచ్ఛగా మీ చుట్టూ ఎగురుతూ ఉంటాయి. బయట 40 డిగ్రీల ఎండ ఉంటే లోపల మాత్రం 18 నుంచి 25 డిగ్రీల సహజ వాతావరణం ఉంటుంది. ఈ వాతావరణం ప్రత్యేకంగా సీతాకోకచిలుకల కోసం డిజైన్ చేయబడింది. కొన్ని సీతాకోకచిలుకలు నకిలీ కన్నులు కలిగి ఉంటాయి. రెక్కలపై కనిపించే పెద్ద కన్నుల్లాంటి ఆకృతులు శత్రువులను భయపెట్టేందుకు ప్రకృతి ఇచ్చిన రక్షణ వాటికి. కొన్ని జాతుల సీతాకోకచిలుకలు కేవలం 24 నుంచి 48 గంటలే జీవిస్తాయి. కానీ ఆ చిన్న జీవితంలోనే ప్రకృతి అందాన్ని పూర్తి స్థాయిలో చూపిస్తాయి. ఇక్కడ ఉపయోగించే లైటింగ్ సీతాకోకచిలుకల బయలాజికల్ క్లాక్ అనుగుణంగా సెట్ చేశారు. సీతాకోకచిలుకలకు అవసరమైన తేమ కోసం మైక్రోమిసి సిస్టమ్ని కూడా ఉపయోగిస్తారు. ఇక్కడ అది మనకు కనిపించదు. ఆసియా, ఆఫ్రికా, అమెరికా, యూరప్ విభిన్న ఖండాల సీతాకోకచిలుకలు ఒకే గార్డెన్లో కలిసి జీవిస్తున్నాయి. ఎత్తైన భవనాలు, లగ్జరీ కార్లకు మాత్రమే కాదు, ప్రకృతిని కాపాడడానికి దుబాయ్ అంతే ప్రాధాన్యం ఇస్తుందనడానికి ఈ బటర్ఫ్లై గార్డెనే ఒక ఉదాహరణ. మన చెమటలో ఉండే సాల్ట్స్, మినరల్స్ సీతాకోకచిలుకలకి అవసరం. అందుకే కొన్నిసార్లు అవి మన చేతుల మీద వాలుతూ ఉంటాయి. ఈ గార్డెన్స్లోనే ఒక సీక్రెట్ నర్సరీ కూడా ఉంటుంది. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి తెచ్చిన ప్యూపాలను ఇక్కడే హ్యాచింగ్ చేస్తారు. ఫినిష్ అయిందండి బటర్ఫ్లై పార్క్. ఇప్పుడు దీని పక్కనే ఉంటుంది మిరాకిల్ గార్డెన్. అక్కడికి వెళ్దాం. అక్కడికి కొంత దూరంలోనే మిరాకిల్ గార్డెన్ ఉంటుంది. నేను ఆల్రెడీ కాంబో టికెట్ తీసుకున్నా కాబట్టి టికెట్ స్కాన్ చేసి డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయాను. డైరెక్ట్గా ఇక్కడ టికెట్ తీసుకుంటే 2,500 ఉంటుంది. 2013లో ప్రారంభమైన ఈ గార్డెన్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఒక సాహసం. ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్లవర్ గార్డెన్, అది కూడా ఎడారిలో సృష్టించడం అంటే ఒక మిరాకిలే కదా. అందుకే దీనిని మిరాకిల్ గార్డెన్ అని పిలుస్తారు. దాదాపు 18 ఎకరాల విస్తీర్ణంలో 15 కోట్లకు పైగా పూలతో ఏర్పాటు చేశారు దీన్ని. ఎడారిలో పూలు పెంచడం అనేది అంత సులువు కాదండి. అందుకే ఇక్కడ ప్రతి నీటి బొట్టుని సెన్సార్లు, టైమర్స్ ద్వారా కంట్రోల్ చేస్తారు. మిరాకిల్ గార్డెన్ నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు మాత్రమే ఓపెన్లో ఉంటుంది. ఎందుకంటే ఎండాకాలంలో వీటిని మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు. ఇప్పుడు మీరు చూస్తున్న డిజైన్స్, అలాగే ఆ థీమ్స్ కూడా నెక్స్ట్ ఇయర్ ఉండవు. ఒక సీజన్ ముగిసిన తర్వాత మొత్తం గార్డెన్ని రీడిజైన్ చేస్తారు. పాత డిజైన్స్ ఉండవు. ప్రతి సంవత్సరం ఒక కొత్త కథగా మొదలవుతుంది. ప్రతిరోజు లక్షల లీటర్ల నీటిని ఒక్క చుక్క కూడా వృధా చేయకుండా 100% ట్రీటెడ్, రీసైకిల్ చేస్తారు. మట్టి కింద ఉన్న పైప్స్, సెన్సార్లు పూల అవసరాన్ని బట్టి నీరు, పోషకాలను పంపిస్తాయి. ఒక్క రోజులో పువ్వు పూయదు. నెలల తరబడి శ్రమ తర్వాతే ఈ అద్భుతం కనిపిస్తుంది. రాత్రిపూట ఎంతోమంది మన కంటికి కనిపించిన కార్మికులు ఈ డిజైన్స్ని సీజన్ మొత్తం కాపాడుతూ ఉంటారు. మిరాకిల్ గార్డెన్ ప్రపంచ రికార్డు ఎందుకు సాధించిందంటే, మీరు చూస్తున్న ఎమిరేట్స్ A380 ఫ్లవర్ ప్లేన్, ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఫ్లవర్ స్ట్రక్చర్గా గిన్నిస్ రికార్డు సాధించింది. ఒరిజినల్ ప్లేన్ని ఫ్లవర్ స్ట్రక్చర్గా మార్చారు. ఈ మిరాకిల్ గార్డెన్లో పూలకు సూర్యోదయం, సూర్యాస్తమయం టైమింగ్కి అనుగుణంగా నీరు, పోషకాలు ఇస్తారు. ప్రకృతి రిథంని గౌరవించే గార్డెన్ ఇది. కొన్ని డిజైన్స్లో పూలు గాలి వీచినప్పుడే కదిలేలా అమర్చుతారు. అది యాదృచ్ఛికం కాదు, డిజైన్ చేసిన మాయ. ఇక్కడ చాలా ఫ్లవర్ ఆర్చెస్ కెమెరా యాంగిల్స్కి పర్ఫెక్ట్గా ఉంటాయి. అది ఇన్స్టాగ్రామ్కి ముందే ప్లాన్ చేసిన డిజైన్. ఎక్కడ జనాలు ఆగుతారు, ఎక్కడ నడుస్తారు, ఎక్కడ సెల్ఫీలు తీసుకుంటారు అన్నీ ముందే స్టడీ చేస్తారు.
ఈ మిరాకిల్ గార్డెన్స్ని సాయంత్రం 4 గంటలకు వెళ్తే ఒకేసారి డే వ్యూ అలాగే నైట్ వ్యూ కూడా కవర్ చేయొచ్చు. నైట్ వ్యూలో వేరే ప్రపంచంలో ఉన్నట్టు ఉంటుంది. లక్షల పూలపై పడే సాఫ్ట్ లైట్స్, ప్రతి ఫ్లవర్ ఆర్చ్కు ప్రత్యేక లైటింగ్, కళ్ళకు ఇబ్బంది కలగకుండా సాఫ్ట్ గ్లో పూల రంగులు మరింత ప్రకాశించేలా డిజైన్, రాత్రివేళ పూలు మెరిసే ఆభరణాల్లో కనిపిస్తాయి. పగటిపూట సూర్యకాంతితో పనిచేసిన పూలు రాత్రివేళ చల్లని వాతావరణంలో తేమను ఎక్కువగా గ్రహిస్తాయి. అందుకే రాత్రి పూలు మరింత తాజాగా కనిపిస్తాయి. ఇక్కడ వాడే లైటింగ్ అంతా లో హీట్ ఎకో ఫ్రెండ్లీ ఎల్ఈడీస్. వేడి తక్కువగా ఉండడంతో పూల జీవనానికి ఎలాంటి నష్టం ఉండదు. లైటింగ్ ఇంటెన్సిటీ మన కళ్ళకు ఒత్తిడి కలగకుండా వార్మ్ టోన్లో సెట్ చేశారు. అందుకే ఎక్కువసేపు నడిచినా అలసట అనిపించదు. చుట్టూ చీకటి ఉండడం వల్ల మన కళ్ళలోని కాంట్రాస్ట్ పెరుగుతుంది. దాంతో పూల రంగులు పగటితో పోలిస్తే మరింత డీప్గా కనిపిస్తాయి. ఎలా ఉందండి వీడియో? నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం వెళ్ళొద్దు. నెక్స్ట్ వీడియోస్లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.